ఎప్పుడూ కూర, పులుసు, పచ్చడి, ఫ్రై ఇదేనా? ఇలా కూడా ట్రై చేయండి. టేస్టీ అండ్ సింపుల్. నమస్తే. నేను మీ జోష్నాగిరి. జ్యూడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. నా వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము జీర్ణశక్తికి చాలా మంచిది. కొద్దిగా కరివేపాకు, పావు స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను వేసుకోవాలి. చిన్నది బెండకాయ ముక్కలు నీకు జిగురుగా ఉండకుండా ఉండాలంటే కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్పై 1 నుంచి 2 గంటల వరకు ఆరబెట్టండి. దానివల్ల మీకు బెండకాయ అనేది పొడి పొడిలాడుతుంది. ఇక్కడ జిగురు అనేది అంటుకోదు. అందులో పసుపు, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన బెండకాయ ముక్కల్లో 3 స్పూన్ల కూరకారం వేసుకోవాలి. మీకు కనుక ఈ కూరకారం రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయే విధంగా చేస్తున్నాను. మీకు కనుక క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కూరకారం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే కూరకారం తక్కువ వేసుకోండి. తర్వాత అన్నం వేసుకొని బాగా కలయపెట్టుకోవాలి. ఈ సమయంలో ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వేయించిన నువ్వులు వేసుకొని కాసేపు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన బెండకాయ అన్నం రెడీ. ఎలాంటి మసాలాలు వాడకుండా చేసిన ఈ బెండకాయ అన్నం ఎంతో కమ్మగా ఉంటుంది. సింపుల్ అండ్ క్విక్ ఈ బెండకాయ రైస్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రైస్ని తయారు చేసి రుచి చూసి ఏ విధంగా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో కొత్త వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.